ఓం 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 స్థిర సుఖమాసనం. చిరునవ్వు ప్రాణాయామం మరువరాదు. ఏకాగ్రంగా మనసు, ఇంద్రియాలు, శరీరం మంత్రం వేసి కట్టేసినట్టు స్టాట్యూ ఉంటాం కదా, అలా ఉండాలి. బట్ ఫోకస్డ్ అండ్ రిలాక్స్డ్. సోహం 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 సోహం. ఈనాటితో దశలోకి నిర్వాణ దశకం నిధిధ్యాసన సమాప్తమవుతుంది. ఈరోజు నిన్న చదువుకున్నది ఈరోజు శ్లోకం 9-10 శ్లోకాలు ఒకసారి చదువుకుందాం. అపివ్యాపకత్వాత్ హితత్వా ప్రయోగాత్ స్వతః సిద్ధభావాత్ అనన్యాశ్రయత్వాత్ జగత్తుచ్ఛమేతత్ సమస్తం తదన్యత్ తదేకో వశిష్ఠః శివః కేవలోహం. తదేకో వశిష్ఠః శివః కేవలోహం. న చైకం తదన్యత్ అద్వితీయం కుతః స్యాత్. న వా కేవలత్వం న చాకేవలత్వం. న శూన్యం న చాశూన్యం అద్వైతకత్వాత్. కథం సర్వవేదాంత సిద్ధం బ్రవీమి. కథం సర్వవేదాంత సిద్ధం బ్రవీమి. శివోహం 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 సోహం 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 సోహం. న చైకం తదన్యత్ ద్వితీయం కుతః స్యాత్. న చాకేవలత్వం న వా కేవలత్వం. న శూన్యం న చాశూన్యమద్వైతకత్వాత్. కథం సర్వవేదాంత సిద్ధిం బ్రవీమి. కథం సర్వవేదాంత సిద్ధం బ్రవీమి.
ఏకమేవ అద్వితీయం. ఇది ఉపనిషత్ ప్రబోధం. అది ఎవరు? నేనే, బ్రహ్మ, పరమాత్మ, తురీయం, ప్రత్యేగాత్మం, సాక్షి, ఏకమేవ అద్వితీయం, సత్యం, జ్ఞానం, అనంతం. నేనే, అహమేవ అహం, అహమేవాహం, నేను నేనే. అహం, అహం, అహమిత్యత్యంతం స్ఫురంతం సదా. అహమిత్యత్యంతం స్ఫురంతం సదా. అహం, అహం, అహం. ఏ పని చేసినా ఎవరు చేశారు? నేను చేశాను. ఎవరు విన్నారు? నేను విన్నాను. ఎవరు కలగన్నారు? నేను కలగన్నాను. ఎవరు పడుకున్నారు? నేను పడుకున్నాను. ఎవరు బాగా నిద్రపోయారు? నేను బాగా నిద్రపోయాను. ఎన్ని బుద్ధివృత్తులను చెప్పినా ఆ బుద్ధివృత్తులకు ముందు అహం, 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 అహం ఇది అత్యంతః ఇన్ ద మోస్ట్ ఇన్నర్ క్వార్టర్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. స్ఫురంతం సదా. అహమిత్యత్యంతం స్ఫురంతం సదా. ఇన్నిసార్లు ప్రపంచంలో మనం పుట్టి పెరిగి ఇన్ని ఏళ్లలో ఎన్ని మార్లు నేనన్నాను? ఈ నేను ఎవరో వెతికానా? అన్వేషణ చేశానా? చేయలే. ఎందుకు? మాయామోహితుడనై ఇదిగో కనిపిస్తున్నటువంటి ఇదం శరీరం, ఇదం మనః, ఇదే నేను అనుకుంటూ గడిపేశా. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు. ఎప్పటికీ నా స్వరూపాన్ని తెలుసుకోను. ఇలాగే పుట్టి మరణిస్తాను. పుట్టలు నిచ్చదలు పుట్టవా గిట్టవా. వాటికి మనకు ఏమి తేడా? ఆలోచన చేయకపోతే, ఆత్మవిచారం చేయకపోతే అల్ప ప్రాణులకు మనకు ఏమి తేడా? నచైకం, నచ ఏకం, నచైకం. దిస్ ఇస్ నాట్ వన్. ఎంతవరకు ఏం చెప్పారు? ఏకం ఏవ అద్వయం. ఏకం అంటే దీని లోపల వేరు వేరు భాగాలు లేవు, అంటే స్వగత భేదములు లేవు. ఏవా ఒక్కటే అనడంలో ఎటువంటివి మరొకటి లేవు, లేదు. అద్వితీయం, ఇటువంటివి కాకుండా వేరే విధమైనది ఏదైనా మరొకటి ఉందా? అది లేదు. అంటే ఏకం అంటే స్వజాతీయ, ఏవం అంటే స్వగత, అద్వైతం అంటే అద్వయం అంటే విజాతీయ. స్వజాతీయ స్వగత స్వజాతీయ విజాతీయ భేదరహితం, సకల భేదరహితమే తురీయం అని చెప్పారు కదా. అది ఎన్నాళ్ళు టీచింగ్ అది. ఇప్పుడంటే చెప్తున్నారు సిద్ధస్థితిలో నచైకం. There is no need to call it as one. The reference one is again objectifying it. ఒకటి అంటే ఏవీ లేవు, ఒక్కటే ఉంది, రెండోది లేదు, ఇవన్నీ చెప్పడం
అగైన్ దాన్ని ప్రమేయం చేయడమే. అలా ప్రమేయంగా చూడడం కరెక్ట్ కాదు. డోంట్ ఆబ్జెక్టిఫై, సే ఇట్ ఈస్ వన్. ఇట్ ఈస్ నాట్ వన్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వన్, ఇస్ ఇట్ మెనీ? నచైకం తదన్యత్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్. అద్వితీయం నా. ఇట్ ఈస్ నాట్ ఆల్సో అద్వయం. ఇట్ ఈస్ neither one nor dual nor many, because it cannot be counted. అప్రమేయం, కొలతలు లేనిది. either it cannot be counted in volume or in number. మోర్, మచ్. మోర్ అంటే నెంబర్, మచ్ అంటే క్వాంటిటీ. ఇది రెండు కాదు అది. నచైకం తదన్యత్ ద్వితీయం కుతః స్యాత్. ఒకటే కాదురా శిష్య, కాదు తల్లి అంటూ ఉంటే మళ్ళీ తదన్యత్ ద్వితీయం అని చెప్పడం ఎందుకండి? అది అక్కర్లేదన్నారు. నేను ఒక్కడినే, ఐఎమ్ ఆత్మ, ఆత్మ ఇస్ వన్, ఆత్మ ఇస్ వన్. దట్ మీన్స్ వాట్? యు ఆర్ నెగేటింగ్ the second one. Where is the second one when the first one itself is doesn't qualify to be called as one? Shivoham, 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 Shivoham. न चैकं तदन्यत् द्वितीयं कुतः स्यात्. न चाकेवलत्वं न वा केवलत्वम्. కేవలత్వం అంటే మళ్ళీ ఏకత్వం. నచ అకేవలత్వం, ఒకటి కాకపోలేదు. నా కేవలత్వం, ఒకటని చెప్పడానికి వీల్లేదు. అంటే ఇది అది అని చెప్పరానిది. కీదృక్, ఇటువంటిది అని చెప్పలేం. తాదృక్, అటువంటిది. అనీదృక్, కీదృక్, తాదృక్, అటువంటిది అనడానికి కీదృక్ చెప్పలేం. కీదృక్. నచ కేవలత్వం న వా కేవలత్వం. Then it must be శూన్యం. From your description, I understand it is శూన్యం. No? న శూన్యం న చ శూన్యం. It is neither complete శూన్య or vacuum, nor it is not vacuum. శూన్యం అంటే ఏది లేదు, వాక్యూమ్. ఏది లేదనేది ఒక జ్ఞానం, తెలిసేది ఒక జ్ఞానం. జ్ఞానము కాదు, అజ్ఞాయము కాదు. డోంట్ ఆబ్జెక్టిఫై బ్రహ్మన్ ఆర్ ఆత్మ. ఇట్ ఈస్ ద సబ్జెక్ట్, యూ యువర్ సెల్ఫ్. నోయర్హుడ్ ఈజ్ సంసార. నాకు బ్రహ్మము తెలియును, నేను ఆత్మను తెలుసుకున్నాను. ఉండదు ఆ స్టేట్. అహమస్మి, అస్మి కూడా అక్కర్లే. అహం, అహం, అహం. కారరహితమైన అహం. ఏమిటా కారాలు? ఇదిగో
ఈ శ్లోకాలలో చెప్పినటువంటి సకాల ప్రమాతృ ప్రమేయ ప్రపంచ అనుభవాలన్నిటికీ విలక్షణమైనటువంటిది. ఏ కారము క్వాలిఫికేషను యాడ్ కానటువంటి ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ అహం 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 నేనే. న చైకం తదన్యద్వితీయం కుతః స్యాత్ న చాకేవలత్వం న వా కేవలత్వం న శూన్యం న చాశూన్యం అద్వైతకత్వాత్. వై? We have negated anything other than this one. So many things we negated. न शास्ता न शास्त्रम न शिष्यो न शिक्षा न चित्वम न चाहम न चोर्थम न चाथो न चांत न भाग्यम न मध्यम न तिर्यक न पूर्व न परा न जागृत न स्वप्न न सुषुप्ति न विश्व न तेजसा न प्राज्ञा न शुक्लम न कृष्णम न रक्तम न पीतम न पीनम न कुब्जम न ह्रस्वम न दीर्घम न जैनम न मीमांसा न सांख्या न शैवम न चत्पांचरात्रम. आखिर न माता न पिता न देवा न लोका न वेदा न यज्ञ न वर्ण न वर्णाश्रमाचार धर्म न भूमिर्न तोयम न तेजो न वायु न खम नेन्द्रियम वा. And not even the conglomeration of all these things. Maybe they are not individually the Atma, but collectively they must be Atma. No, there is no collection here. Nishkalam. न चैकं तदन्यत् द्वितीयं कुतः स्यात् न चाकेवलत्वं न वा केवलत्वम् न शून्यं न चाशून्यमद्वैतकत्वात्. అంతఃప్రజ్ఞత్వాది సర్వమును ప్రతిషేధించగా మిగిలిన ప్రమాతృత్రయ విలక్షణ ప్రమేయత్రయ విలక్షణ ప్రపంచత్రయ విలక్షణ సర్వప్రపంచములో ఉపశమించిన ఒకే ఒక ప్రమాణము సాధనమైన ఆత్మ అనే దాని ద్వారా తెలియబడేటటువంటి ఏ విధమైనటువంటి మంటలు, యాంగ్జైటీస్, ఇవి బుద్ధివృత్తులు లేని శాంతమైన మంగళరూపమైన అమంగళములు లేని ఆనందరూపమైన అభయమైన అద్వితీయమైన ఆత్మ నేనే. సహ ఆత్మా సహ విజ్ఞేయ. తెలుసుకుంటే అవిజ్ఞేయ కూడా ఉండదు. అధ్యారోపకాలే సవిజ్ఞేయ, అపవాదకాలే విజ్ఞాతృ విజ్ఞేయ విజ్ఞాన విలక్షణ తురియాత్మ. అందుకే శ్లోకంలో ఏ క్వాలిఫికేషన్ చెప్పలే, ఇన్క్లూడింగ్ ఏకమేవ అద్వయం.
न चैकं तदन्यद्वितीयं कुतः स्यात् न चाकेवलत्वं न वा केवलत्वम् न शून्यं न चाशून्यम् अद्वैतकत्वात् कथं सर्ववेदान्तसिद्धं ब्रवीमि. How did I arrive at this conclusion? By the pramana, jnana pramana, nantah pragyam ityadi మంత్రములు తత్వమసి నదృష్టిర్ద్రష్టేర్విపరిలోకో విద్యతే. చూచేవాడే కాని చూడబడేది కాదు, వినేవాడే గాని వినబడేది కాదు, మాట్లాడేవాడే గాని మాట్లాడబడేది కాదు అని అనేక రకములైన వేదాంత ప్రమాణములు సర్వ వేదాంత సిద్ధం, సర్వ వేదాంత సారముగా సిద్ధమైనటువంటి ఇటువంటి ఆత్మ అనేటటువంటి బ్రహ్మతురీయం ఆత్మ దానిని కథం బ్రవీమి, హౌ కెన్ ఐ వెర్బలైజ్, హౌ కెన్ ఐ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. కథం బ్రవీమి. గురుగారు అడిగారు 6 ఏళ్ల బాలుడిని, కస్త్వమితి, హూ ఆర్ యు అని. త్వం కహ ఇతి, కస్త్వమితి అని అడిగారు. అంటే ఆన్సరు సర్వవేదాంత సిద్ధం కథం బ్రవీమి. సర్వవేదాంత సారమైనటువంటి ఈ ఆత్మను నేనని ఏమని చెప్పను, ఎలా చెప్పను. కథం బ్రవీమి. దెన్ వాట్ ఈస్ లెఫ్ట్? సైలెన్స్. నౌ let us meditate, let us do nididhyasa on that avyapaniyam, undescribable, avangmanasagocharam, అవ్యపదేశ్యం. దాని మీద అహం 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 అని నిధిధ్యాసన చేద్దాం.
అహం 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 న చైకం తదన్యద్వితీయం కుతః స్యాత్ న చాకేవలత్వం న వా కేవలత్వం న శూన్యం న చాశూన్యమద్వైతకత్వాత్ కథం సర్వవేదాంత సిద్ధం బ్రవీమి సర్వవేదాంత సిద్ధం కథం బ్రవీమి కథం బ్రవీమి కథం బ్రవీమి శివోహం 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 స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ఆసీత కిం ప్రభాషీత వ్రజేత కిం ప్లీజ్ ఆబ్జెక్టిఫై స్థిత ప్రజ్ఞ ఐఎమ్ సారీ ఇట్ కెనాట్ బి ఆబ్జెక్టిఫైడ్ ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎక్స్పీరియన్స్ there is no point in finding and searching for this outside as an object. It is not an act. It is neither one nor more than one. It is neither only, it is not only. It is not vacuum. It is neither not vacuum. Because it is I myself. నేను డిఫైన్ చేయండి. ట్రై టు డిఫైన్ నేను. వాట్ ఈజ్ నేను? Define. With this understanding, you cannot define నేను. సర్వవేదాంత సిద్ధం కథం బ్రవీమి కథం బ్రవీమి కథం బ్రవీమి సోహం 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 అనుభవైక వేద్యం అనుభవైక వేద్యం అనుభవైక వేద్యం సోహం 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 స్వస్తి.